పెళ్లికి సంబంధించినట్టు ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు నేను అప్లై చేసేట ఒక పద్ధతి ఏంటంటే జన్మ కుండలి, నాడి హస్త సాముద్రిక శాస్త్రము, అలాగే ప్రశ్న కుండలి. ఈ మూడు కూడా కంబైన్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఒకసారి బర్త్ టైము సరిగ్గా ఉండదన్నమాట జన్మ కుండలి చూడటానికి. అప్పుడు మనం మూడు కూడా కంబైన్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి జన్మ కుండలి వేదిక అస్ట్రాలజీ ప్రకారం లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి ఎలా ఉంది, సప్తమ భావం చూడాలి, శుక్రుడి స్థానం చూడాలి, గురుగ్రహం ఎలా ఉంది చూడాలి, తర్వాత నవాంశ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయని చూడాలి. ఈ రెండు చూసిన తర్వాత ముఖ్యంగా మనము హస్త సాముద్రిక శాస్త్రం అంటే నాడీ హస్త సాముద్రిక శాస్త్రానికి వెస్ట్రన్ పామిస్ట్రీకి చాలా తేడా ఉందన్నమాట. వెస్ట్రన్ పామిస్ట్రీ వచ్చేసి కేవలం మనకు సైకలాజికల్ టెండెన్సీస్ గురించి మాత్రమే చెబుతుంది. కానీ భారతీయ నాడీ హస్త సాముద్రిక శాస్త్రం ప్రెడిక్షన్స్ ఇవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడున్న శుక్రస్థానం ఎలా ఉంది, సప్తమ భావం ఎలా ఉంది చూసుకొని గురుగ్రహం ట్రాన్సిట్ అరచేతికి అప్లై చేయాలి. ఇది చేసిన తర్వాత జెమిని జ్యోతిష్యం ప్రకారం మనం ధారాకారులకు ఎలా ఉంది చూసుకోవాలి. తర్వాత కొన్ని దశలు అప్లై చేయాలి. వింశోత్తరి మహాదశ, చరమహదశ, జమిని సంబంధించినట్టు, అలాగే ఆ యోగిని దశ కూడా మనం అప్లై చేయాలి. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత ఫైనల్ ఒక కన్క్లూజన్స్కి రావడానికి ప్రశ్న కుండలి. సో ప్రశ్న కుండలిలో ఇత్తశాల యోగం క్రియేట్ అవుతాయి. ఖచ్చితంగా మనం ఎలాంటి పెళ్లి జరుగుతుంది, ఎప్పుడు పెళ్లి జరుగుతుంది, ఎలాంటి మనిషి లైఫ్ పార్ట్నర్గా రావచ్చు, అలాగే ఇది ఎలాంటి పెళ్లి, ప్రేమ వివాహమా, అరేంజ్డ్ మ్యారేజా, ఇవన్నీ విషయాలు కూడా చెప్పచ్చు అనమాట. సో ఇలాగా చాలా ఒక ఓపికతో ఒక డీటెయిల్డ్గా జన్మ కుండలిని చూడాలన్నమాట. నమస్తే.